రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతుకు అప్పగించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ శిలువ ధ్యాన దినాల్లో, ఈ శ్రమ దినాల్లో, ఈ లెంట్ డేస్లో దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనం చెప్పుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి సంఘములో, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా చాలామంది శిలువ ధ్యాన దినాలను నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు శిలువను గురించినటువంటి వార్త రక్షించబడే వారికి దేవుని శక్తి, అది విననల్లని ప్రజలకి వెర్రితనంగా ఉన్నదని దేవుని వాక్యం అంటారు. ఈరోజు సిలువను గూర్చినటువంటి వార్తే నిన్ను నన్ను రక్షిస్తుంది. సిలువను గూర్చినటువంటి వార్త మనకి శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి కొద్ది నిమిషాలు మనం సిలువను గూర్చినటువంటి వార్తను విందాం. దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభులో ఏ నేరం లేదు, యేసు ప్రభులో ఏ దోషము లేదు, యేసు ప్రభులో ఏ పాపము లేదు. అయినను యేసు ప్రభులో పాపము లేదు, అయినను ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, మహాసభ వారు యేసును పట్టి బంధించి పిలాతుకు అప్పగించారని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ప్రభు వారు చెప్తారు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? పాపము లేని వారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుని బిడ్డలారా, ఓన్లీ వన్, యేసు ప్రభు మాత్రమే. ఆయనే పాపం లేనటువంటి దేవుడు. ఎందుకు ఆయనను అప్పగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు? యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నారు, యేసు ప్రభు వారు మహత్కార్యాలు చేస్తున్నారు, యేసు ప్రభు వారు మంచిని బోధిస్తున్నారు. యేసు ప్రభు వారు చేసేటువంటి ఆ అద్భుతాలు, ఆ మహత్కార్యాలు, ఆ సూచక క్రియలు వాళ్ళకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి ప్రధాన యాజకులు అనబడిన వారు, పెద్దలు అనబడిన వారు, శాస్త్రులు అనబడిన వారు, మహాసభ వారు యేసును పట్టి బంధించినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎవరికి అప్పగించారండి? తీసుకుని వెళ్ళి పిలాతుకి అప్పగించారంటండి. పిలాతు వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ నీ మీద అనేకమైనటువంటి నేరాలు మోపుతున్నారు, నువ్వేం మాట్లాడట్లేదేమిటి అని పిలాతు అడుగుతున్నాడు. నువ్వు యూదుల రాజువేనా అని అడుగుతున్నాడు. యేసు ప్రభు వారు అంటున్నారు కదా, నీవు అన్నట్టే అంటే దాని అర్థం నేను యూదుల రాజునే. దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ప్రభు వారు ఎంత శక్తివంతమైనటువంటి అభిషేకం ఆయనలో ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఆయన సిలువను మోయకపోతే, ఆయన సిలువలో వేలాడకపోతే, ఆయన సిలువలో రక్తాన్ని కార్చకపోతే నీకు నాకు విమోచన అనేది, పాప క్షమాపణ అనేది లేదు. నీ కొరకు, నా కొరకు, మన కొరకే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. దేవుని బిడ్డలారా, మన కొరకే ఆయన సిలువలో రక్తం కార్చాడు, మన కొరకే ఆయన సిలువను మోసాడు. ఈరోజు ఆ సిలువను గూర్చినటువంటి వార్త ద్వారానే మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు సిలువలో ఉన్నటువంటి శక్తిని నువ్వు పొందుకోవాలి అనంటే దేవుని బిడ్డలారా, యేసు రక్తం దగ్గరికి రావాలి. ఆయన సిలువలో కార్చినటువంటి రక్తమే నీ పాపానికి విమోచనగా ఉంది. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు యేసు రక్తాన్ని రాసుకుని నీ పాపాలకు క్షమాపణని పొందుకో. ఖచ్చితంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రధాన యాజకుల వలె కాకుండా, పెద్దల వలె కాకుండా, శాస్త్రుల వలె కాకుండా, మహాసభ వారి వలె కాకుండా నీవు దేవునిని నమ్మినటువంటి వ్యక్తిగా జీవించు, మంచి సాక్షిగా ఉండు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సిలువను గురించినటువంటి వార్త ఎంతమంది అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను బలపరచండి, వారి అవసరతలని తీర్చండి, వారి అక్రతలను తీర్చండి. అన్ని విషయాల అభివృద్ధి, క్షేమం ప్రతి ఒక్కరికి కలిగించేయండి. మీరు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారానే ప్రభువా, మీరు సిలువలో పెట్టిన
ప్రాణము ద్వారానే మా జీవితాల్లో విమోచన మేము కలిగి ఉన్నాం ప్రభు. తండ్రి మీకు స్తోత్రాలు. సిలువను గురించినటువంటి వార్త నశించే వారికి అది ఆయన వెర్రితనమని నీ వాక్యం చెప్తా ఉంది. రక్షించబడే వారికి అది దేవుని శక్తి అని నీ వాక్యం చెప్తా ఉంది. నీ శక్తిని అనేకులు పొందుకొని నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా సాయం చేయండి. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను బలపరిచి అభిషేకించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.